హాయ్ అండి అందరికీ. అస్సలు కష్టపడే పని లేకుండా మటన్ స్పెషల్ తమిళనాడు స్పెషల్ గ్రేవీ కర్రీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో బగారా అన్నం కూడా బగారా రైస్ అన్నమాట. దానికి కాంబినేషను సింపుల్‌గా ఎలా తయారు చేయాలో వితిన్ 5 మినిట్స్‌లో వీడియో అయితే మేక్ చేసేసానండి. మీకు ఈజీగా ఉండేలాగా ఈజీ ప్రాసెస్‌తో మీకు వీడియో కూడా 5 మినిట్స్ వీడియో కూడా పెట్టాను. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా టేస్ట్‌గా ఉంది. వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. సూపర్ టేస్ట్‌గా ఉంది. దీనికి గ్రేవీకి కావాల్సిందల్లా పచ్చి వేరుశనగ కాయలన్నమాట. ఇది తమిళనాడు స్పెషల్ మటన్ కర్రీ సూపర్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అసలు గ్రేవీ నోట్లో పెట్టుకుంటే వదలరనమాట. ఇట్లా వేరుశనగ పప్పులు మనకి కావాల్సిన గ్రేవీని బట్టి ఒక గుప్పుడు వేరుశనగ పప్పులు తీసుకున్నాను మటను. నేను ఒక పావు కేజీ తీసుకుంటున్నాను కాబట్టి ఇంత సరిపోతుంది. ఇంత క్వాంటిటీ ఒక గుప్పెడు వరకు ఉంటాయన్నమాట. ఒలిచేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసేసుకోవాలి. దోరగా ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఆ తర్వాత మనం ఇదే బాండీలో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ నిలువుగానే కట్ చేసుకోవచ్చు, ఇలాగా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. ఉప్పు, పసుపు, ఈ ఉల్లిపాయకి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను నేను. వేసేసుకున్న తర్వాత 4 ఎండుమిర్చి కూడా స్పైసీకి సరిపడా వేసుకోవాలి. ఇంకా కారం అనేది అసలు దీనికి యాడ్ చేయము. కొంచెం జీలకర్ర మొత్తం అంతా ఎట్ ఏ టైము ఒకేసారి మసాలా రెడీ చేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ ఉల్లిపాయ, ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు, పుదీనా, కొత్తిమీర ఇది కూడా యాడ్ చేసేసుకుని చక్క పేస్ట్ లాగా చేసేసుకోవాలి. అంతేనండి. మటన్ ఉడికించి పెట్టుకున్నాను. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ముందుగానే కుక్కర్లో మటన్ అనేది ఉడికించి పెట్టుకోవాలి. ఒక లోటాడు నీళ్లు వేసేసుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా గ్రేవీ అన్నమాట, అది దీనిలో యాడ్ చేసేసుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ఆ వాటర్తో సహా ఉంచుకోవాలండి. ఆ వాటరే మనకి టేస్ట్ అనేది వస్తుంది. మటన్ ముక్కలు వేసేసుకొని ఆ తర్వాత మనము కొద్దిగా ఒక 5 నిమిషాలు ఈ మసాలా అంతా నేను గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఇప్పుడు ఈ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి దీనిలో. ఇది పక్కన పెట్టుకుందాము, తర్వాత యాడ్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి ఈ ముక్కలకి ఆ గ్రేవీ అంతా ముక్కలు పీల్చుకునేలాగా నేను ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసి ఉడికించుకొని పెట్టుకున్నాను అనమాట. కుక్కర్లో అలా ఉడికించి పెట్టుకుంటే మటన్ అనేది మనకి చక్కగా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఆ గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసేసుకుని దగ్గరికి అయ్యే వరకు ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికించేసుకుని లైట్గా గరం మసాలా, కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకున్నారంటే మనకి తమిళనాడు స్పెషల్ వేరుశనగపప్పు గ్రేవీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం బగారా అన్నం కూడా రెడీ చేసేసుకుందాము. వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఆయిల్ వేసుకున్నాను, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకున్నాను. నేను ఆయిల్ చాలా తక్కువ వాడాను అనమాట, మీ ఇష్టం అనమాట. ఇది 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఒక అరగంట ముందే రైస్ అనేది నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ నానబెట్టేసుకున్న తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, నాకు 4 పచ్చిమిర్చి, ఒక 5 వరకు పచ్చిమిర్చి స్పైసీని బట్టి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుని ఆల్ స్పైసీస్ అన్నీ వేసేసుకోవాలి. చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసేసుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని ఒక్కసారి దోరగా మంచి బంగారు రంగు వర్ణం వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి పుదీనాకు ఎక్కువే పడుతుందండి. ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా నానించి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకున్నాము. ఒక గ్లాసు 2 గ్లాసులు తీసుకున్నాను బియ్యము, 3 గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 1.5 లెక్క అనమాట గ్లాస్కి. రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకుని క్లోజ్ చేసేసుకుని 2 విజిల్స్ వచ్చాయంటే మనకి మంచి బగారా రైస్ మీకు నచ్చిందా? ఈ విధంగా మీరు ట్రై చేసి ఒక లైక్ కంపల్సరీ ఇవ్వండి. ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్తో సింపుల్గా 2 రకాల ఐటమ్స్ 4 మినిట్స్ వీడియో అండి. చాలా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.